ఈరోజు మనకి ఒక చిన్న టాపిక్ ఒకటి చెప్పుకుందాం. ఇప్పుడు చాలా గ్రహాలు ఏంటంటే వాటి ప్లేస్మెంట్స్ ఒకటి చూడాలి మనం. అంటే గ్రహాలకి కొన్ని స్వాభావిక గుణాలు ఉంటాయి. అర్థమేనండి? ఆ గుణాలు కాకుండా వ్యతిరేక స్థానాల్లో గుణానికి వ్యతిరేక స్థానంలో ప్లేస్ అయింది అనుకోండి. ఈ స్థానాన్ని మనం ఏమంటే ఆల్మోస్ట్ డెత్ ప్లేస్ అంటాం, మరణకారక స్థానం అంటాం మనం. ఎందుకంటే మీకు జ్యోతిషంలో ఈ మరణకారక స్థానాలు తెలిసి ఉండాలి మీకు. మీకు జాతక పారిజాతంలో మనకి వైద్యనాథుడు చెప్తాడు వీటి గురించి. మొత్తం రాహుతో కలిపి మొత్తం 8 గ్రహాలకి 8 స్థానాలు మరణకారక స్థానాలు అంటారండి. అంటే ఒక్కో గ్రహంకి ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఒక్కో భావం ఏం చేస్తుందంటే ఆ క్వాలిటీకి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లానెట్ అక్కడ ప్లేస్ అయింది అనుకోండి, ఇక్కడ అంతర్గత సంఘర్షణ జరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఈ అంతర్గత సంఘర్షణ వల్ల ఏంటంటే వాళ్ళకి పోవద్దు కదా, ఎందుకు మనం బతికుండాలి, అనవసరంగా ఎంత చేసినా మన ఉపయోగం ఏంటి, ఇలాంటి ఒక రకమైన స్థితి అనేది ఏర్పడుతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మరణకారక స్థానాలు మనం చూసుకుంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఇన్ కేసు లగ్నాధిపతి పడింది మరణకారక స్థానంలో, చాలా ఇబ్బంది. ఈ మరణకారక స్థానాలు చూసేటప్పుడు ఎంతకాడికి మనం స్వస్థానాలు, మరణకారక స్థానం అయితే కొద్ది గొప్ప బెటరు. అర్థమైందా? మరీ అంత పీడించబడదు. స్వస్థానం అయినా మిత్రస్థానం కొంచెం, మిత్రస్థానం లైట్గా లేదు. అష్టక వర్గంలో, భిన్నాష్టక వర్గంలో ఆ గ్రహం కూర్చున్న దాంట్లో ఎక్కువ పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు మనం మినిమం 4 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి యావరేజ్, అంతకంటే ఎక్కువ 5 పాయింట్లు 6 పాయింట్లు 7 పాయింట్లు ఉంటే కనుక పీడ తక్కువ ఉంటుంది. అంటే ఫైనల్గా పీడ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఒక కనెక్షన్ సూర్యుని తీసుకుందాం. సూర్యుడు అనగానే మనకి ఏమేమి గుర్తుకొస్తాయి కారకత్వాలు, మీకు ఐడియా ఉంటుంది కదా. సూర్యుడు అంటే ఒక లీడర్, అంటే నాయకత్వం ఉంటుంది, అతను అధికారం కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్టలు కావాలి. అర్థమైందండి? రాజులకి మంచి సంపద కావాలి. ఇదంతా ఏంటంటే ఒక రాజు యొక్క లక్షణాలు. ఏ రాజైనా సరే తను రాజ్యం చేయాలి అనుకుంటాడు, ఇది సూర్యుడి లక్షణాలు. అతను స్థిర ఆత్మకారకుడు న్యాచురల్గా చూసుకుంటే. ఇంకా పితృకారకత్వం కూడా, తండ్రికి కూడా కారకుడు అవుతాడు. ఈ స్థిర కారకత్వాలు తీసుకుంటాం. అంటే ఈ సూర్యుడు ఇన్ కేసు వాళ్ళ జాతక చక్రంలో 12వ భావంలో ప్లేస్ అయ్యాడు. ఈ 12వ భావం సింహరాశి అనుకోండి, నాట్ బ్యాడ్. అలా కాకుండా వేరే రాశులేని, లేకపోతే శత్రు రాశులేని, లేకపోతే నేచలో పడ్డాడు. ఒక వృశ్చిక లగ్నానికి 12లో సూర్యుడు పడ్డాడు. ఇప్పుడు 12వ భావంలో మనకేంటి, విదేశాలు వెళ్ళిపోవటం, అర్థం, త్యాగాలు చేయటం, మెడిటేషన్ చేయటం, అంటే చాలా రకాల వదులుకోవాల్సినవి ఉంటుంది. అంటే సూర్యుడికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలకి విరుద్ధమైన లక్షణాలు హౌస్ ఏదైనా ఉందంటే 12వ భావం. ఇప్పుడు 12వ భావంలో వాళ్ళ జాతకంలో సూర్యుడు ప్లేస్ అయితే వాళ్ళకేంటి, రాజ్యం కావాలి. ఈ రాజ్యాన్ని వదిలేసి వేరే రాజ్యంలో తలదాచుకుంటాం అనేది, వనవాసం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. తను లోకల్లో నిలబడాలి అనుకుంటాడు. లోకల్లో వెళ్దాం అనుకునే కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటాడు. ఎందుకంటే లోకల్లో ఎదగలేడు ఈ పర్సన్. సూర్యుడు 12వ ఇంట్లో కూర్చున్నాడు, లోకల్లో నిలబడదామంటే లోకల్లో రాజ్యం పోయింది అతనికి, రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ బయటికి వెళ్ళి బతకాలి, ఉండలేడు. ఒక ఇన్సెక్యూరిటీ. ఆ సూర్యుడు దశలో వస్తున్నప్పుడు కానీ వాటిలో కానీ ఏంటంటే కొంచెం పీడించబడుతుంటాడు అతనికి. అతనికి గౌరవం కావాలి, 12వ ఇంట్లో గౌరవం దొరకదు, త్యాగాలు చేయాల్సి వస్తుంది, అధికారం కావాలి, కీర్తి కావాలి, స్వస్థానంలో బలం కావాలి. ఇప్పుడు అతనికి ఎలాగ ఉంటుంది, మరణకారక స్థానం అంటే చనిపోయే స్టేజ్ అంటాం దాన్ని. అంటే రియల్గా చనిపోతారని కాదు ఇక్కడ, మానసికంగా. అంటే కష్టంగా ఉంటుంది ఆ హౌస్ని మనం ఎదుర్కొంటాకి. ఈ లక్షణాలతో అతనికి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే మరణకారక స్థానం అంటాం మనం. అంటే సూర్యుడికి ఆ స్థానం అది. ఇప్పుడు చంద్రుడిని మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరి ఇంట్లో సూర్యుడు 12వ ఇంట్లో అంటే చూడండి అది స్వస్థానమా కాదా అని చెక్ చేయండి. లేదు భిన్నాష్టక వర్గంలో సూర్యుడు కూర్చున్న పాయింట్లు ఎక్కువ పాయింట్లు ఉండాలి లేదు చూడండి. అలా కాకుండా బలహీనుడు అంటే ఏంటి, శత్రుస్థానాల్లో కూర్చుంటాం, నీచపడతాం. అర్థమైందా? ఇవన్నీ బలహీన స్థానాలు ఏ గ్రహానికైనా. అంటే ఆ మరణకారక స్థానంలో
12లో సూర్యుడు కూర్చుంటం వల్ల అతను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు అని. 12వ భావంలో ఇన్ కేసు లగ్నాధిపతి అయి కూర్చుంటే, ఇలా దశమాధిపతి అయి కూర్చుంటే, అంటే ఏ భావాధిపతి అయి కూర్చున్నాడు, పంచమాధిపతి కూర్చున్నాడు 12లో, విద్యలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. తన సంతానం గొప్పగా వెళ్ళాలనుకుంటాడు, దానికోసం బాగా పాకులాడుతుంటాడు, పీడించబడుతుంటాడు తను. అంటే ఆ మరణకారక స్థానాన్ని ఒక ప్లానెట్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత అతను ఏ భావానికి వస్తుంది, ఏ భావానికి ఆధిపత్యం తీసుకున్నాడు, వీటిలో వీళ్ళు ఏంటంటే ఒక యుద్ధమే చేస్తుంటారు, మానసిక యుద్ధం. ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళకి ఏంటంటే ఎందుకు బతికున్నాం, చచ్చిపోతే బాగుండు కదా అనే స్టేజ్ వస్తుంది. ఇప్పుడు మనం చంద్రుడిని తీసుకుందాం అనుకోండి, ఇతనేంటి యాక్చువల్గా మనకు కారకుడు. చుట్టూ సమాజం కావాలి, 24 గంటలు మాట్లాడటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఉదాహరణ తన మాటలు చెప్పుకుంటా ఉంటాడు, ఆయన మాటలు వినే వ్యక్తులు కావాలి. ఇదంతా ఏంటంటే సామాజికంగా చంద్రుడు ఇష్టపడుతుంటాడు. ఈ చంద్రుడికి ఎవరు ఇక్కడ నిత్య నూతన యవ్వనం చంద్రుడు అంటే, ఇవి వీళ్ళకు బాగా ఇష్టం. ఈ చంద్రుడికి మారక స్థానం ఏదైనా ఉందనుకోండి, మరణకారక స్థానం, అది అష్టం భావం అంటాం, ఎయిత్ హౌస్. ఎయిత్ హౌస్ ఆయుష్ స్థానం కదా. వీళ్ళకి ఏ జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏ చిన్న నొప్పి వచ్చినా, నా ప్రాణం పోద్దేమోనని చెప్పి ప్యానిక్ అయిపోతుంటారు చిన్న విషయానికి. ఏం ఉండదు అక్కడ, ఎందుకంటే వాళ్ళ జాతకంలో చంద్రుడు మరణకారక స్థానంలో కూర్చోడు. అష్టం భావంలో ఏముంటుంది చెప్పండి? ఆయుష్ స్థానం అది, వృద్ధాప్య స్థానం అది, శని అధీనంలో ఉండే స్థానం అష్టం భావం. రెండోది పీడాస్థానం అది, అంటే ఒంటరిగా, అది రంధ్రభావం అంటాం, చీకటి గుహ లాంటిది. ఆ గుహలో చంద్రుడికి వెళ్ళబుద్ధి కాదు. చంద్రుడికి సమాజం కావాలి ఎప్పుడు, తన మాటలు మాట్లాడుకుంటాను కానీ, గొప్ప ఉంటాను కానీ, ఏదైనా సరే చంద్రుడికి ఇష్టం అది. అలాంటి చంద్రుడు అష్టం భావంలోకి వెళ్తే మరణకారక స్థానం అంటాం, అంటే తనకి ఇష్టం లేని స్థానంలో తను కూర్చున్నాడు. చంద్రుడు ఒంటరిగా కూర్చోబెడతాం ఇష్టం ఉండదు. ఏ మనిషి మనసు ఒంటరిగా కూర్చోబుద్ధి కాదు. మనసు అంటేనే తనకు తోడు కోరుకుంటుంది, సమాజానికి కోరుకుంటుంది. మనిషి సంఘజీవి, సామాజిక జీవి అయ్యాడంటే కారణమే చంద్రుడు. అవన్నీ వదిలేసి వెళ్ళాలంటే కష్టం. అందుకే మనకి యోగ ప్రక్రియలు ఏం చెప్తారంటే, మనసుని కంట్రోల్ చేయటం, మనసుని లేకుండా చేయటం, మనసుని ఏ వ్యామోహం కలగకుండా చేయటం అనేది ఒక ప్రాక్టీస్ అవుతుంది. మానసికంగా ఎక్కడా కనెక్షన్ అవ్వకుండా ఉంటాం. ఫైనల్గా వీళ్ళు ఏంటంటే యోగ సాధనలోకి వెళ్ళగలుగుతారు. కానీ మనసుకు రాగద్వేషాలు అన్నీ ఉంటాయి కదా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి చంద్రుడు ఒక అష్టం భావంలోకి వెళ్ళాడు, అది ఒక సిద్ధస్థానం అంటాం. రంధ్ర రంధ్రభావం, ఒక గుహ, చీకటి ప్రాంతం. ఇక్కడ అతను వెళ్ళటానికి అతను ఇష్టం ఉండదు. చనిపోతే బాగుండు కదా అన్న మానసిక స్థితి ఉంటుంది. మనం ఎందుకు పుట్టాం, ఎందుకోసం చేస్తున్నావు అని తను అంతర్మదనం చెందుతూ ఉంటాడు మానసికంగా. ఇప్పుడు ఆ చంద్రుడు ఏ భావాధిపతి అయితే ఆ భావానికి సంబంధించిన అంతర్మదనం కూడా ఉంటుంది. దశమాధిపతి అయి కూర్చుంటే అది కూడా ఇబ్బందే కదా కెరీర్కి సంబంధించి. ఎందుకంటే ఇష్టం లేదు. ఇప్పుడు అది ఆ చంద్రుడిది స్వస్థానమా, బలంగా ఉచ్చస్థానమా అని చెక్ చేసుకోవాలి మనం. లేదా చంద్రుడు బలహీనుడు అయ్యాడు అనుకోండి, చాలా ఇబ్బంది. అర్థమైందా? ఇది మనకి మరణకారక స్థానాలు అంటాం జ్యోతిష్యం. అంటే ప్రతి గ్రహానికి కొన్ని క్వాలిటీస్, లక్షణాలు ఉంటాయి. దాని యొక్క లక్షణాలకు విరుద్ధంగా వెళ్ళకూడదు. ఇప్పుడు మనం కుజుడు తీసుకున్నాం అనుకో, కుజుడు అనగానే మనకి ఏం తీసుకుంటాం? కుజుడు అనగానే ఒక ఎఫర్ట్స్, కుజుడు అంటే ఒక వెపన్, కుజుడు అంటే ఒక తొందరపాటు, ఒక దూకుడుతనం, ఒక యుద్ధ వాతావరణం. కుజుడు అంటే సైన్యాధిపతి కదా, అతనికి యుద్ధం చేయటం ఇష్టం, వెపన్స్ పట్టుకుంటాం ఇష్టం, పరిగెత్తడం ఇష్టం, దూకుడుతనం ఇష్టం. ఇతనికి మరణకారక స్థానం ఏదైనా ఉందంటే కనుక దీనికి విరుద్ధమైనది ఒకటి ఉంది, సప్తమ భావం అంటాం. సప్తమ భావంలో ఏముంటుంది? శృంగారం ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, సరదా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆటపాటలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి. కుజుడికి అది నచ్చుతుంది అక్క. తను ఒక అనీజీగా ఫీల్ అవుతాడు సప్తమ భావంలో కుజుడు ఉంటే వాళ్ళ జాతకంలో. ఇవన్నీ అనీజీగా ఉంటుంది. తన దూకుడుతనాన్ని, తన హార్ష్నెస్ ని ఎక్కడ చూపిస్తున్నాడు? సప్తమ భావంలో చూపించాడు అనుకోండి, తన రిలేషన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే తన మరణ కారక స్థానంలో అతను కూర్చున్నాడు. ఇప్పుడు ఈ జాతకులు వివాహం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ దూకుడుతనం ఎక్కడ చూపిస్తారు? సప్తమ భావంలో చూపిస్తారు, అంటే తన శత్రుస్థానంలో చూపిస్తుంటారు. అక్కడ అంతా డిస్టర్బ్ చేస్తుంటారు. అంటే
తన నేచర్ యొక్క ప్రవృత్తికి విరుద్ధమైన స్థానంలో అతను కూర్చోండబట్టి ఆ వ్యక్తి సఫర్ అవుతున్నాడు. ఇది ఒక రకమైన మరణ స్థితి అని చెప్తాం మనం. వాళ్ళకి అనిపిస్తుంటుంది మనం ఎందుకు చేస్తున్నాం, మనం ఎందుకు ఉంటున్నాం, పోతే బాగుండు కదా, వాళ్ళ కోసం ఏంటి వీళ్ళ కోసం ఏంటి అని చెప్పి ఇలాగా డెత్ ఫీల్ అవుతుంటారు. అందుకే వీటిని మనం ఎంకేఎస్ మరణకారక స్థానాలు అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఒక మనిషి యొక్క స్వాభావిక గుణం ఏంటి, ఆ గుణానికి విరుద్ధమైన స్థానంలో అతను కూర్చున్నాడు, కూర్చుంటే ఏమవుతుందని. ఈ బుధుడికి కూడా అంతే. బుధుడు అంటే ఒక నపుంసక గ్రహం అని చెప్తాం మనం వాస్తవం చెప్పాలంటే. ఇతనికి వ్యాపారాలు చేయటం, వ్యవహారాలు చేయటం, మధ్యవర్తిత్వం చేయటం ఇలాంటి చాలా ఎక్కువ ఉంటాయి. అర్థమైందండి. కానీ అట్లా కాకుండా సప్తమ భావం ఏంటి, నీతి, నిజాయితీ, న్యాయం, వివాహం, శృంగారం బుధుడికి నచ్చదు. బుధుడు న్యాయం అనేది ఉండదు బుధుడి దగ్గర. అర్థం, సందర్భాన్ని బట్టే తను లాభాన్ని చూసే వ్యక్తి, లోభాన్ని కలిగిన వ్యక్తి బుధుడు అంటే. ఈ బుధుడు వ్యాపారాలు చేయడానికి, మీడియేషన్ చేయడానికి, వ్యవహారాలు చేయడానికి, వసూలు చేయడానికి, డబ్బుల్ని ఇలాంటి వాటికన్నిటికీ బుధుడు లక్షణాలు బాగుంటాయి. ఈ భౌతిక సమాజంలో బుధుడు బలంగా వెళ్తాడు చాలా మందికి. అలాంటి బుధుడు సప్తమ భావంలో కూర్చున్నాడు అనుకోండి, అక్కడ కూడా అతను ఏం ఆలోచిస్తున్నాడు, భార్య ఏమైనా సంపాదిస్తుందా, భార్య ఏమైనా కట్నం ఎక్కువ మనకి ఎంత మిగిలింది, ఇన్ని ఆలోచిస్తుంటాడు. డిఫాల్ట్గా అతను ఒక నపుంసక గ్రహం కూడా. అతనికి ఎన్ని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆపోజిట్ సెక్స్ రిలేషన్స్లోకి వెళ్ళాలన్నా, అది చేయాలన్నా, ఇది చేయాలన్నా ఏదోలా ఫీల్ అవుతుంటాడు. అతనికి వ్యాపారాల మీద ఉన్నంత దృష్టి వైవాహిక సుఖాల మీద, నీతి మీద, న్యాయం మీద, ధర్మం మీద ఇష్టం ఉండదు వాళ్ళకి. దానికి వ్యతిరేకంగా వెళ్ళాలని చూస్తుంటారు. మనం కొన్ని చూసామనుకోండి, వీళ్ళు వేరే రిలేషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా కూడా అంటాం కొన్ని. ఇంకా శుభగ్రహాలు ప్రభావంతో ఉంటే ఉన్నది నచ్చుతుంది వాళ్ళకి. కాబట్టి అతను కూడా ఏంటంటే అక్కడ ఒక మరణకారక స్థితిలో అనుభవిస్తుంటాడు. ఇది బుధుడి యొక్క మరణకారక స్థానం కూడా సప్తమ భావం, కుజుడిది సప్తమ భావం. ఇక బృహస్పతి. బృహస్పతి అనగానే మన ఏంటి ఇక్కడ జ్ఞానకారకుడు. మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అతనికి. నీతి, న్యాయం, నిజాయితీ, అర్థమేనండి, శాంతి, ప్రపంచ శాంతి కావాలంటాడు అతను. ఎక్కడ కూర్చున్నా శాంతి కావాలనుకుంటాడు. ఇలాంటి బృహస్పతి ఎవరి జాతకంలో మూడో ఇంట్లో కూర్చున్నాడు. ఇది అతని మరణకారక స్థానం. మూడో ఇల్లు అంటే ఏంటి ఇక్కడ, దూకుడుతనం, యుద్ధం చేయాలా, వెపన పట్టుకోవాలా, పరిగెత్తాలా, అన్నీ చేయాలి, పోరాడాలి. ఇలాంటి స్థానంలో బుధుడు, గురుడు, ఇది బృహస్పతి కూర్చున్నాడు, గురుగ్రహం. తన స్వాభావిక స్వభావానికి అది విరుద్ధమైన స్థానం. ఇప్పుడు లగ్నాధిపతి కూర్చున్నాడు మూడో ఇంట్లో, గురుడయ్యి. అది మీన లగ్నం అవ్వచ్చు, ధను లగ్నం అవ్వచ్చు, మూడో ఇంట్లో కూర్చున్నాడు. ఇతను సొసైటీలో ఎదగాలనుకోండి, బాగా ప్రయత్నాలు చేయాలి కదా. బాగా ప్రయత్నాలు చేయాలంటే, ఎఫర్ట్ చేయాలంటే ఈ కుజుడు యొక్క లక్షణం ఉండాలి. కుజ లక్షణం గురువు దగ్గర ఉండదు. ఈ గురువుకి ఏంటంటే శాంతి స్వభావం, సౌమ్యం, ఈజీగా వెళ్ళాలి, పోరాడటం ఎందుకు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. చివరికి ట్రావెలింగ్లో కూడా ఈజీనెస్ చూసుకుంటాడు. ఆ ట్రావెలింగ్లో కూడా అతను ఒక అన్ఈజీగా ఫీల్ అవుతాడు. ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది. గురుడు చాలా సాఫ్ట్గా చూసుకుంటాడు. అతను షేర్ ఆటో ఎక్కాల్సి వస్తుంది, ఆ ట్రావెలింగ్ కోసం పోరాడాల్సి వస్తుంది. ఇతనికి చాలా కష్టంగా ఉంటుంది. ట్రావెలింగ్స్ ఆపేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. వెళ్ళబుద్ధి కదా ఎక్కడికి వెళ్ళాలి, లోపలే ఉందాం, గదిలోనే కూర్చుండి పోదాం. ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నాలు చేయాలి, వ్యాపారానికి ప్రయత్నాలు చేయాలి, ఎవరన్నా సహాయం చేస్తే బాగుంటుంది కదా మనకి, ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. అంటే అతను స్వయంగా చేయబుద్ధి కాదు, ఒక మరణకారక స్థానంలో ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే గురుడు మూడో ఇంట్లో కూర్చుంటే. ఇంకా శుక్రుడు తీసుకున్నాం, శుక్రుడికి ఏమి ఇష్టం. శుక్రుడు అంటే మహాకామి. నాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, బంగ్లాలు కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, సినిమాలు కావాలి, ఎంటర్టైన్మెంట్లు కావాలి. అంటే చాలా రకాల హాబీస్, కళలు అన్ని శుక్రుడే కదా. అంటే ప్రతిదీ నేను భోగాన్ని అనుభవించాలని తత్వం. ఇలాంటి శుక్రుడికి మరణకారక స్థానం ఏదైనా ఉందంటే ఆరో ఇల్లు. శత్రుత్వం ఇష్టం ఉండదు అతనికి, రోగాలు ఇష్టం ఉండదు, అప్పులు ఇష్టం ఉండదు, యుద్ధం చేయటం ఇష్టం ఉండదు. అర్థమైంది. ఈ అరిషడ్ వర్గాలు అతనికి నచ్చవు. అలాంటి శుక్రుడు వాళ్ళ జాతకంలో ఆరో ఇంట్లో పడ్డాడు అనుకోండి, మరణకారక స్థానం. ఏంటో నాకు ఈ జీవితం, ఏంటో బతుకు అని. అక్కడ పోరాడాల్సి వస్తుంది వాళ్ళు, వ్యాపారం కోసం, సంపాదన కోసం. అంతేగాని భోగాలను అనుభవించలేరు వీళ్ళు.
ఆరో భావం ఎంత కాడికి అంటే కాంపిటేటివ్ మైండ్ సెట్, పోటీ తత్వం. శుక్రుడిగా పోటీ ఇష్టం ఉండదు. శుక్రుడు సంతోషాన్ని సుఖాన్ని అనుభవించే గ్రహం అది. అలాంటి గ్రహం ఆ కారక స్థానంలో పడింది అనుకోండి, మరణ కారక స్థానంలో, అది చాలా ఇబ్బందికి వెళ్తుంది. ఇప్పుడు శనిని మనం తీసుకున్నాం అనుకోండి. శని ఏంటి, న్యాచురల్ గా ఒక డిసిప్లిన్ లాంటి, ఒక పీడాకారకుడు, ఒక ముసలితనం, ఒక రోగ రకమైన దుఃఖాన్ని పీడని ఎన్ని ఇస్తుంటాడు. అతనికి నచ్చని స్థానం ఒకటి ఉంటుంది. ఆ స్థానం ఏంటంటే ఫస్ట్ హౌస్, లగ్నం. లగ్నంలో శని కూర్చుంటే సూర్యుడు కూర్చుంటేనే బెటర్. అలా కాకుండా ఆ శని అక్కడ పీడించబడుతున్నాడు, నేసపడ్డాడు, అర్థమైనా, శత్రుస్థానం అయింది. ఇంకా వాళ్ళు ఏంటంటే తన శరీరం వ్యక్తిత్వానికి నచ్చగా, ఫస్ట్ హౌస్ ఏంటంటే బలంగా ఉండాలి, వ్యక్తిత్వం బాగుండాలి, దూకుడుతనం ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అర్థమైనా, చాలా యవ్వనంగా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే తనువు యొక్క లక్షణాలు. దానికి విరుద్ధమైన గ్రహం వచ్చి కూర్చుంది అక్కడ. ముసలితనం ఉన్న గ్రహం, మూడి ఉన్న గ్రహం, ఎప్పుడు ఏదో పోగొట్టుకుంటున్నట్టు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మీరు ఎక్కడన్నా మీకు వచ్చే ఆస్ట్రాలజర్స్, మీకు వచ్చే పృచ్చకుల్లో మీరు గమనించారనుకోండి, ఎక్కువ ఒక మనిషి ఏదో బాగా చెప్తున్నాడు, ఏదో పోతున్నట్టు, నాకు అంత అవుతుంది ఇంత అవుతుంది, నాకేమన్నా అయిపోతుందా, నేనేమైపోతాను, నా ఆయుష్ ఎలా ఉంటుంది, ఇలాంటి భయాలు కొంతమందికి ఉంటాయి కదా. అలాంటి భయాలు ఉంటున్నాయి అంటే అర్థం ఏంటంటే శని కూర్చున్నాడా లగ్నంలో అని చూడాలి. శని కూర్చుంటేనే ఉంటుంది వాళ్ళకి అలాంటి భయాలు, లేకపోతే ఉండదు. ఎందుకంటే అది మరణకారక స్థానం శనికి. ఇంకా ఎయిత్ లార్డు మనం చూసుకుంటే రాహు. ఈ రాహువుకి ఏమి ఇష్టం చెప్పు? మాయ ఇష్టం. మాయ అంటే చాలా మాయ, అర్థమైంది. మోసం చేయటం ఇష్టం రాహుకి. కళ్ళ ముందు మాయ చేసేస్తుంటాడు, గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తుంటాడు, తన బార్డర్స్ని దాటి వెళ్తుంటాడు. ఇలాంటి రాహుకి మరణకారక స్థానం ఏదైనా ఉందంటే అది నైన్త్ హౌస్. నైన్త్ హౌస్ అంటే ధర్మం ఉంటుంది, మత ధర్మాలు ఉంటాయి. రాహుకి మత ధర్మాలు నచ్చవు. వేరే మతం ఉంటే బాగుంటది కదా, వేరే మత ధర్మాలు నచ్చుతాయి. అంటే ఉన్న మతాన్ని వదిలేయటం, అర్థమైంది. రాహులో ఒక అంతర్గతంగా ఒక అరాచకం ఉంటుంది. రాహు కనబడిన అరాచకం చాలా మంది తెలియదు. కానీ అరాచకం లేకుండా ధర్మం, ధర్మం వైపు ప్రయాణం చేయండి. ధర్మ సంహితలు చదవండి, నిర్ణయ సింధులు చదవండి, స్మృతుల్లో ఉన్నట్టు బతకండి అన్నాం అనుకోండి. ఈ తొమ్మిదిలో ఉన్న రాహుకి ఇతనికి పీకల మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది, అర్థమేనండి. ఇప్పుడు బ్రాహ్మణ్స్ కుర్రాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ధర్మాలు గిర్మాలు ఆచమనాలు, పొద్దున్న లేస్తే గాయత్రిలు, సాయంత్రం గాయత్రిలు చదవాలని ఉంది. ఇక్కడ రాహు పుట్టాడు తొమ్మిది ఇంట్లో. ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ వేస్ట్, నేను అనవసరం మీ కొంపల్లో పుట్టాను, అట్లా ఇట్లా ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక రకమైన మరణకారక స్థానం. ఎందుకు పుట్టాను ఈ ఇంట్లో అన్న కష్టంగా వెళ్తుంటుంది వాళ్ళ లైఫ్. చూడండి, రాహు పంచమంలో కూర్చున్న లగ్నంలో కూర్చున్న అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే యాక్సిస్ నైన్త్కి ఇస్తారు. నైన్త్ లో కూర్చుంటే ఎక్కువ ఉంటుంది డ్యామేజ్, మరణకారక స్థానం. వేరే హౌసెస్ కంటే మరణకారక స్థానం రాహుకి నైన్త్ హౌస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మరణకారక స్థానంలో ఏ గ్రహాలను కూర్చున్నప్పుడు ఆ హౌస్ ని చెడగొడతారు, అర్థమేనండి. ఆ హౌస్ ఏంటంటే చెడగొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ జాతకం చూసేటప్పుడు మనం ఏంటంటే ఏదైనా గ్రహం తన స్వభావానికి విరుద్ధమైన హౌసెస్ లో భావాల్లో కూర్చుందా, కూర్చుంటే అవి మరణకారక స్థానాలు. వీళ్ళకి వీళ్ళు సైకలాజికల్ గా చాలా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే రెండు విరుద్ధ స్వభావాలు కదా, ఉప్పు నిప్పులా ఉంటుంది. ఉప్పు నిప్పు బయట నుంచి ఏమన్నా, అది వీళ్ళల్లోనే ఉంటుంది, అది అంతర్గతంగా ఉంటుంది. ఉప్పు నిప్పు మీరు ఎంతమందినే చూడండి, సూర్యుడు లాగా అలా కూర్చున్నాడు లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు, సూర్యుడు మంచి స్థానాల్లో కూర్చున్నాడు, వాళ్ళకి నేము ఫేము అన్నీ వస్తుంటాయి. కానీ ఎవరికైతే సూర్యుడు 12 ఇంట్లో కూర్చున్నాడో వాళ్ళు పాకులాడతారు నేము కోసం, నాకు మర్యాద కావాలి, నాకు గౌరవం కావాలి అని. ఆ స్థానం ఏమో ఇవ్వదు, ఇంటికి దూరంగా పంపిస్తుంది, ఎక్కడికో పంపిస్తుంటుంది. కానీ వీళ్ళకి మర్యాద కావాలి. ఈ మర్యాద అనే ప్రాసెస్లో ఏంటంటే తను ఏంటంటే ఎదురు ఈదుతాడు సమాజానికి, ఎక్కువ పోరాడుతూ ఉంటాడు. అంటే నిరంతరం మానసికంగా మరణిస్తుంటాడు అని అని పెట్టాను. మానసికంగా మరణిస్తుంటాడు కదా. ఇప్పుడు అతను మరణం, మానసిక మరణం ఏ భావానికి సంబంధించిందో ఉంది, ఏ భావంలో అతను గౌరవ మర్యాదలు కోరుకుంటున్నాడు, అది ఒక రాజు లక్షణం.
దాన్ని బట్టి మీరేంటంటే అతనికి అతని ప్రారంధాలు చెప్తా ఇలా నీ ప్రారంధాలు ఇలా పడింది గ్రహం. మళ్ళీ దీనికి రెమెడీలు ఏమి ఉండవు. గుర్తుపెట్టుకోండి. రెమెడీలు ఏమి ఉండవు. వాళ్ళకి ఇక్కడ మీరు నాలెడ్జ్ మాత్రమే ఇవ్వాలి, జ్ఞానం. ఇలా ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ మీకు వస్తుంటుంది. దీనివల్ల మీరు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మీ ప్రారంధం. ఈ మూడులోంచి మీరు బయటికి రండి అని చెప్పాలి. అర్థమేనండి? అప్పుడు మనకు వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే గీతా ప్రవచనం ఒకటి. ఇవన్నీ మాయా, ఇదంతా మాయా, దీని వెనకాల పడమాకండి. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. అర్థమైందా? ఏది శాశ్వతం కాదు. ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ శాశ్వతం కాదు. వీటి వెనకాల పడమాకండి అని చెప్పేసి మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇలా చంద్రుడు అష్టమంలో పడ్డాడు. ఇన్ కేసు వచ్చారు మీ దగ్గరికి జాతకం చేయించుకుంటారు. వాళ్ళకేంటి సమాజం కావాలి, ఇరుగు పొరుగు కావాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, నా విషయాలన్నీ వాళ్ళకి చెప్తూ ఉండాలి. చూడండి, అష్టమంలో చంద్రుడు కూర్చుంటే వాళ్ళు ఖాళీగా ఉండలేరు. వాళ్ళకి ఎవరన్నా హాయ్ అని చెప్పి కాసేపు పలకరించారా తన జీవితం మొత్తం చెప్తా ఉంటాడు. చిన్నప్పటి నుంచి నేను అంత చేశాను, ఇంత చేశాను, అది చేశాను, ఇది చేశాను, నేను అన్ని అద్భుతాలు సాధించాను, ఎన్ని అద్భుతాలు సాధించాను అని చెప్పేసి తనకు తాను గొప్పగా ఫీల్ అవుతుంటాడు. వాళ్ళకి ఒక తోడు కావాలి. తోడు కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఎవరన్నా ఇళ్లలో పిల్లల జాతకంలో అష్టమంలో చంద్రుడు కూర్చున్నాడు. వాళ్ళ ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు వాళ్ళ మాటలు చెప్తా ఉంటారు, వింటా ఉండాలి వీళ్ళు. తండ్రి అన్నా వినాలి, తల్లి అన్నా వినాలి. ఎందుకంటే వాళ్ళ జాతకంలో చంద్రుడు అష్టమంలో కూర్చున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రి వీళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. మానసికంగా వీళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళకి మానసికంగా పట్టించుకున్న వ్యక్తి వీళ్ళు చెప్పే మాటలు ఓపిక గినేవాడు ఒకడు దొరికారు అనుకోండి, వాళ్ళ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. వాళ్ళ రిలేషన్స్లోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అష్టమంలో చంద్రుడు కూర్చున్నాడు కదా. ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమ లేదు, ఇంక వేరే రిలేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చంద్రుడు మానసిక బలహీనుడు కదా. మనసు అది కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది మనసు అంటే? తను ఒక రిలేషన్ కోరుకుంటుంది. తన మాట వినేవాళ్ళు కావాలని కోరుకుంటుంది. ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చేదానికేమో శూన్యంలోకి వెళ్ళిపడిపోయింది. అంటే అదొక రంధ్రభావంగా ఒంటరిగా ఉండాలి, ఏకాంతంలో ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మానసిక సంఘర్షణ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళకి సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి. నేను ఎందుకు చనిపోయాను, ఉంటే పోద్దా, పోతే ఎందుకు, నా బతికేందుకు, నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, నా కోసం ఎవరు లేరు, అందరు నన్ను మోసం చేస్తున్నారు. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, నా అందరూ ముంచేశారు, ఇలాంటి మాటలు వస్తుంటాయి వాళ్ళ దగ్గర. లేదంటే అష్టం చంద్రుడు. కుజుడిని తీసుకున్నాగా సప్తమ భావంలో. కుజుడు ఏంటి? కుజుడు అనగానే దూకుడుతనం, పోరాడతాం, పరిగెడతాం, ఏదేదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం. కుజుడు అంటే ఒక హీరోయిజం చూపించుకుందాం అనుకుంటాడు. అలాంటి మనిషి అలా పరిగెత్తే దేహకారకం తీసుకెళ్ళి రొమాన్స్ చేయి, సరదా చేయి, సంసారం చేయి, ఇంట్లో ఉండు, పాటలు పాడు అంటే కడుపులో మండిద్దా అతనికి. ఎందుకంటే సైనికుడిని తీసుకెళ్ళి యుద్ధంలో కూర్చోబెట్టు, బాగా ఇష్టం వెపన్ చేతిలోకి, ఆకాశంలో కూడా 10 సార్లు గన్ను కాలుస్తుంటాడు. అలాంటి వాడిని తీసుకెళ్ళి సైన్య మందిరంలో తీసుకెళ్ళి రొమాన్స్ చేయండి అంటే వాళ్ళని రెండు రెండు పీకుతాడు. ఎందుకంటే అతను కొట్టడం ఇష్టం, దూకుడు తనం ఇష్టం, యుద్ధం చేయడం ఇష్టం. ఇక్కడ ఏంటంటే తనకు తన జాతకమే అది. తనలో తానే అంతర్మాదనం పడుతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంట్లో వరకు నువ్వు ఇలాగ కొంత టైం పెట్టుకుంటా ఉండు, బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఉండు, లేదు ఏదన్నా మంచి వ్యాపారాల్లోకి వెళ్తా ఉండు, లేదు వ్యాపారాలు చేసే వ్యాపారాలన్న వ్యాపారస్తూ పెట్టుకుంటాం, ఇట్లాగా కంప్లీట్గా తీసుకెళ్తుంటారు. లేదు మీ మిస్సెస్తో పార్ట్నర్తో సహా బిజినెస్ చేయొచ్చు కదా, చెప్పొచ్చు మనం. లేదనుకోండి, వీళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు సఫర్ అవుతుంటారు ఎక్కువ. వీళ్ళకి ఏంటంటే కొన్నాళ్ళకి డైవర్స్ కావాలనిపిస్తుంది. నా ఐసోలేషన్ పోతుంది, నా స్వతంత్రం పోతుంది, నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నాను. ఆ ప్రెస్టేషన్ అంతా ఎక్కడ చూపిస్తారు? ఉన్న హౌస్ మీద చూపిస్తారు. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా సరే మరణకారక స్థానాల్లో గ్రహాలు కూర్చుంటే కూర్చున్న స్థానాన్ని కొలాప్స్ చేస్తాయి అంట. ఎందుకంటే ఎక్కువ కాలం దాన్ని బంధించలేదు కదా వాళ్ళ యొక్క ప్రెస్టేషన్ని. అదేం చేస్తుంది, ఆ హౌస్లో చూపిస్తుంది దాని విరుద్ధ స్వభావాన్ని. ఇప్పుడు గురుడు శాంతి అంటాడు, అక్కడేమో పోరాటం కావాలంటాడు. ఈ పర్సన్ లైఫ్లో సక్సెస్ అవ్వలేక, ఎదగలేక, కమ్యూనికేషన్ చేయలేక, కమ్యూనికేషన్ చేతకాక, పోరాడలేక నష్టపోతుంటాడు. మూడో ఇంట్లో గురుడు నష్టపోతుంటాడు.
అది స్వస్థానం కాలేదు, తన ఉచ్చ స్థానం కాలేదని నష్టపోతుంటాడు. తనకు తానుగా నష్టపోతుంటాడు. ఇదంతా జరిగేది ఏంటంటే వాళ్ళ జాతకమే కాబట్టి ఆ నష్టాలు వాళ్ళకే వస్తాయి, పక్కన వాళ్ళకి కాదు. సెల్ఫ్ నష్టపోతుంటారు వీళ్ళు. అలాగే ఆ భావాలు ఏ భావాలు అయితే ఆ భావాలనే నష్టపోతారు. ఇవి మరణకారక స్థానాలు మీరు చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం ముందు ముందు జాతకాలను కూడా ప్రిడిక్షన్ చేయొచ్చు. రెండు, ఇది మీకు ఏంటంటే కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది, పర్సనల్ కౌన్సిలింగ్ చేయడానికి. అంతేగాని మీరు ఈ దానాలు చేయండి ఆ దానాలు చేయండి అని చెప్పకూడదు. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి, ఎలా ఉంటుందండి మీ మానసిక స్థితి, ఎలాంటి ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఈ సెక్టార్ వైపు వెళ్లకుండా యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది, దాన్ని అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన వేరే జోన్లోకి మీరు వెళ్ళటానికి ట్రై చేయండి అని చెప్పి మనం ఏంటంటే వాళ్ళ మరణకారక స్థానాల నుంచి బయటపడేయాలి. లేదనుకోండి, ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నేను రెమెడీ చేశాను, పూజ చేశాను, అయినా అన్ని వేస్ట్, దేవుడు వేస్ట్, దెయ్యం వేస్ట్, వాళ్ళు కరెక్ట్ కాదు, నా పార్ట్నర్ కరెక్ట్ కాదు, నా పార్ట్నర్ మంచిది కాదు అని చెప్పేసి తను అక్కసు మొత్తం వెళ్ళగక్కుతున్నాడంటే సారీ, ఈ మరణకారక స్థానాన్ని కుజుడు ఆక్యుపై చేసేటువంటి. ఎప్పుడైనా సరే ఉప్పు నిప్పు కలవకూడదు. ఆ రెండు విరుద్ధ స్వభావాలు. అంటే ఈ విరుద్ధ స్వభావాలు కలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ జాతకంలో ఉంది కాబట్టి వీటిని ప్రారంధాలు అంటాం మనం. ఈ ప్రారంధం అనేది ఏంటంటే వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్ తీసుకొస్తుంది. సో భార్యాభర్త విడిపోతున్నారు, విడిపోతున్నారంటే కారణం ఏంటి అక్కడ? ఇన్ కేసు వాళ్ళ జాతకంలో కేతు ఉండదమ్మా, రాహు వరకు తీసుకున్నారు. ఎందుకంటే రాహు నైన్త్ అవుతుంది, ఆటోమేటిక్ కేతు మూడో అవుతాడు. ఇందాక గురుడికి చెప్పారు కదా, మూడో భావం అని. పీస్, గురుడు ఏంటి? పీస్ ఆఫ్ మైండ్ అంటాం మనం, శాంతి కావాలంట. మూడో ఇల్లు అంటే పోరాడాలి. కేతువు కూడా గురుడు లాంటి వ్యక్తే, ఆయనకి పీసే కావాలి, ప్రశాంతత కావాలి. అందుకే ఒంటరితనం కావాలి. ఇవన్నీ కేతు యోగి లక్షణాలు అంటాం. ఈ యోగి లక్షణాలు మూడో భావానికి సెట్ కాదు. అందుకే రాహుకి ఏదైతే తొమ్మిదో భావం సెట్ కాదో దాని ఆపోజిట్ లో కేతు ఉంటాడు కాబట్టి ఆ కేతు మూడో భావం డిఫాల్ట్ సెట్ కాదు. ఓకేనా? ఇట్లా మీరు ఎప్పుడైనా సరే ఒక పర్సన్కి వాళ్ళ జాతకంలోనే ఆ సంఘర్షణ నడుస్తున్నప్పుడు ఆ సంఘర్షణ కారణం వాళ్ళే అవుతున్నారు కాబట్టి. సప్తంలో బుధుడు కూర్చున్నా మ్యారేజ్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది, భార్యాభర్తల మధ్య సంతోషం ఉండదు. సప్తంలో కుజుడు కూర్చున్నా ఉండదు, ఎందుకంటే అవి మరణకారక స్థానాల్లోకి వెళ్ళిపోయినాయి. ఆరో ఇంట్లో శుక్రుడు వెళ్ళిపోయినా అంతే, 12 ఇంట్లో సూర్యుడు కూర్చున్నా అంతే, అష్టమ భావంలో చంద్రుడు కూర్చున్నా అంతే. ఇవి మరణకారక స్థానాలు. వీటికి మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసులు ఉన్నాయి కదా, అపోకేమ క్లాసులు చెప్పుకున్నాం, డిస్ట్రక్షన్ హౌసెస్ చెప్పుకున్నాం, ఆ, పాచిక భోగ స్థానాలకు చెప్పుకున్నాం, బాధక వేదక. వీటన్నిటిని అప్లై చేస్తే మీరేంటంటే ఒక ఫైనల్ అవుట్పుట్కి రాగలుగుతారు జ్యోతిష్యం చెప్పడానికి. ఇంకా కరాలు చెప్పుకున్నాం, నవాంశలు, కరద్రేఖణాలు చెప్పుకున్నాం. అంటే ఒక చార్ట్ని స్టడీ చేసేటప్పుడు మీరు వీటన్నిటిని అప్లై చేస్తా ప్రాబ్లం ఎక్కడుందో, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటి. సొల్యూషన్ అనగానే ఏంటి, మీరు మళ్ళీ దానాలు గినాలు వీటి జోలికి వెళ్ళమాకండి, చేపించండి, నేను కాదట్లేదు ఫైనల్లో. దీనికంటే ముందు వీళ్ళకి ఏంటంటే దీనికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వాలి, నాలెడ్జ్ని ఇవ్వాలి. ఇది మీ ప్రారంభం ఇలాంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేస్తుంది. మీ మానసిక ఇలాంటి అంతర్గత సంఘర్షణలు నడుస్తూ ఉంటే ఈ నడుస్తున్నప్పుడు మీరేంటంటే మీకున్న నెగిటివిటీ వల్ల, ఒక నెగిటివిటీ డెవలప్ అవటం వల్ల ఈ హౌస్ డ్యామేజ్ మీరే స్వయంగా చేస్తుంటారు అని. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కనోడు వచ్చి మనల్ని నాశనం చేయాలి. మన జాతకంలో ప్రారంభ గ్రహాలు కూర్చొని కొన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేసి మన చేత కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా తీసుకెళ్ళి మన చేతే మన సమస్యలకు కారణం అవుతుంది. మన సమస్యలకు మొత్తం మనమే కారణం, థర్డ్ పర్సన్ కాదు. ఎందుకంటే వాళ్ళ జాతక చక్రమే సమస్యకు కారణం. అర్థమైందా? ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ ఎతకాలంటే వాళ్ళలోనే ఎతకాలి. ఎందుకు వస్తుంది? ఇది ప్రారంధం సిచ్యువేషన్ అయితే వస్తుంది, ఇలాంటి సంఘర్షణ అనేది జరుగుతుంది. ఎందుకంటే మరణకారక స్థానాల్లోకి విరుద్ధ గ్రహాలు వెళ్ళి కూర్చున్నాయి. నువ్వు త్యాగం చెయ్యి, సూర్యుడు త్యాగం చేయమంటే నచ్చదు. నేను ఎందుకు త్యాగం చేస్తాను, నేను యుద్ధం చేసి గెలుస్తాను రాజ్యాన్ని అంటాడు.
రాజ్యత్యాగం చేయడు. నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఒకళ్ళ జాతకం 12లో సూర్యుడు ఉన్నాడు. ఇతను నాకు ఈ పోరాటం నేను చేస్తాను ఉంటాను, నేను త్యాగం చేయను, అధికారం కిరీటం అతనికి ఎందుకు ఇస్తాను, నాకే కావాలంటాడు. ఇతను దేశభక్తిని అక్కడికి ఎక్కడికి పంపిస్తారంటే ఇతను తనలో అందరూ నన్ను మోసం చేస్తున్నారు, నాకు రావాల్సిన హక్కు నాకు రానివ్వట్లేదు అని చెప్పి తను ఏంటంటే ఒక రకమైన ఇల్యూషన్లోకి వెళ్ళిపోతుంటాడు. దానికోసం ఎక్కువ కష్టపడుతుంటాడు, స్టేటస్ కోసం ఎక్కువ పీడించబడుతుంటాడు. అప్పుడు మనం చెప్తాం, నీ ఎవ్వరు ఉంటారు నాయన ఒక స్టేజ్లో అందరు నేను వదిలేసి వెళ్ళిపోతారు. 12 సూర్యుడు కదా, అధికారం కావాలనుకుంటాడు, త్యాగం చేయడం చేత కాదు, అందరూ వదిలేస్తారు. అంటే ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఈ ఆత్మకి. వీళ్ళకి మనం సేవింగ్స్ నేర్పాలి. నువ్వు సంపాదించి మొత్తం లాగేసుకుంటారు అందరూ, నీకేం ఉంచరు, నీ వృద్ధాప్యం నీ అపోకలేమో చాలా డ్యామేజ్ అవుతుంది, నీకంటూ సెల్ఫ్ అనేది ఒక సేవింగ్ ఉండాలి అని. అర్థమైనా? శుక్రుడు 6 ఇంట్లో కూర్చున్నాడు, ఒక రకమైన సంఘర్షణ నడుస్తుంది, నీ కోసం ఏదైనా ఉంచుకో అని చెప్తాం. అది అపోకలేమ స్థానం. అర్థమైనా? 9లో రాహువు కూర్చున్నాడు, నీ సంఘర్షణలో చాలా ఏళ్ల తర్వాత నీకు ఏం ఉండదు నీ లైఫ్లో, నువ్వు కొన్ని కర్మలు చేస్తుంటావు కాబట్టి నీ కోసం ఏమైనా దాచుకో అని చెప్పి మన సహాయం. 3 ఇంట్లో గురుడు కూర్చున్నాడు. అర్థమైందా? నీ మంచితనానికి నీ సంఘర్షణ మధ్యలో జరుగుతుంది కాబట్టి నువ్వు చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ పోకలేమో వృద్ధాప్యం నువ్వు ఎక్కువ బాధలు పడతావు, నీకోసం ఏమైనా దాచిపెట్టుకో, సేవింగ్ ఇంపార్టెంట్ అని. ఇలాగా ఈ అపోకలేమ స్థానాలు ఏంటంటే వాళ్ళ వృద్ధాప్యాన్ని కొలాప్స్ చేస్తాయి. రీజన్ ఏంటి? మరణకారక స్థానాలు పడ్డాయి కాబట్టి. ఇది 3691. అలాగే ఆరుడాల నుంచి చెక్ చేసుకున్నప్పుడు మరణకారక స్థానాల్లో ఏదైతే అవుతుందో అవి అపోక్లేమాలు అయితే ఆరుడాల నుంచి అక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, కొలాప్స్ అయిపోతుంది లైఫ్. ఎందుకంటే ఆస్ట్రాలజర్ అంటే ద బెస్ట్ గైడ్ అవ్వాలి. అర్థనా? మీరు బెస్ట్ గైడ్, మీరే సొల్యూషన్ ప్రొవైడర్స్ కూడా అవ్వాలి, బెస్ట్ కన్సల్టెంట్ అవ్వాలి. అంటే మీకు ఏంటంటే దీంట్లో ప్రతి సిచ్యువేషన్ డీప్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఈ మరణకారక స్థానాలు ఏవైతే ఉంటాయో వీటిని నెగ్లెక్ట్ చేయమాకండి. అంటే మరి డెత్ చెప్పమాకండి, ఇక్కడ డెత్ ఉండదు. అర్థమైందా? డెత్ లాంటి ఇది ఉంటుంది, సఫర్ ఉంటుంది. అర్థమైందా? సఫర్ అనేది అనుభవిస్తే ఈ మరణకారక స్థానాలు. సరే సార్, ఇది మీరు రికార్డింగ్ ఇస్తాను కాబట్టి మీరు నోట్స్ రాసుకున్న తర్వాత కొన్ని చార్ట్లు పరిశీలిస్తే మీకు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఓకే.